డీకే ఆదికేశవ నాయుడు ఆయన చిత్తూరు జిల్లాకి మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. కోర్స్ ఆయన చనిపోయాడు. బాగా మంచి పేరుంది ఆయనకి, చిత్తూరు జిల్లాలో మంచి పేరుంది. ఆయనకు కూతురు కొడుకు ఉన్నారు. కూతురు కొడుకు బెంగళూరులో ఉంటారు. వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, అదేవిధంగా ఇంకేదో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కూతుర్ని కొడుకుని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటకలో. ఎందుకంటే రియల్టర్ అనుమానాస్పద మృతి, అదేవిధంగా నకిలీ స్టాంపు పేపర్లతో తప్పుడు వీలునామా సృష్టించినటువంటి కేసులో చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవ నాయుడు గారి, అదేవిధంగా ఆదికేశవ నాయుడు గారి భార్య, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా సత్యప్రభ, వాళ్ళ కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజ, వాళ్ళిద్దరిని కూడా సిబిఐ అధికారులు నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరుకి చెందినటువంటి రియల్టర్ కె రఘునాథ్ 2019 మే నెలలో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించాడు. ఆయన రియల్టర్. తన భర్త మరణం వెనుక డీకే శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి రఘునాథ్ గారి భార్య మంజుల బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. న్యాయస్థానం 2022లో ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ అధికారులు డీకే కల్పజ, అదేవిధంగా డీకే శ్రీనివాస్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అప్పట్లో హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీగా ఉన్నటువంటి మోహన్ కూడా సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారంట. వాళ్ళని 29వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ కూడా వేయబోతున్నారంట. ఇక్కడ నకిలీ స్టాంప్ పేపర్లతో తప్పుడు వీలునామా సృష్టించినటువంటి కేసు. నకిలీ స్టాంప్ అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఐ థింక్ సురేంద్ర బాబు అనుకుంటా, ఆయన మీద కూడా ఈ నకిలీ స్టాంపుల కేసు ఒకటి ఉంది. చాలామందికి తెలియదు, నకిలీ స్టాంప్ కేసు చాలా చిన్న కేసులు అనేసి అనుకుంటారు. అది చాలా పెద్ద కేసు. ఆ కేసులలో సిబిఐ, ఈడీలు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు, విచారణ చేస్తారు. అది చాలా పెద్ద కేసు. దాంట్లో కూడా ఎన్నో వందల కోట్ల రూపాయలని మింగేసినట్టుగా ఆనాడు వార్తలు కూడా వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. ఎందుకంటే నకిలీ స్టాంపులు అనేటివి అది పెద్ద కుంభకోణం, చిన్న కుంభకోణం కాదు, చాలా పెద్ద కుంభకోణం. ప్రతి ఒక్కరు అనుకుంటారేమో ఏముంది స్టాంపులు ₹1 కదా, ₹2 కదా అనుకుంటారు. కానీ వాటిని ఎక్కడ యూజ్ చేశారు? నకిలీ స్టాంపులు అనేది పెద్ద భారీ కుంభకోణం. చూడడానికి చిన్నది అనిపిస్తుంది, కానీ దాని వెనక చాలా కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయల బిజినెస్ నడిచిపోతూ ఉంటుంది. ఆ కేసులో మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా ఉన్నాడు. నేను ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తలారి రంగయ్య గారి ఒక ఇంటర్వ్యూ ఒకటి చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. ఐ థింక్ ఆయన ఒక ప్రభుత్వ అధికారి కూడా, తర్వాత ఆయన రాజీనామా చేసేదో పాలిటిక్స్లోకి వచ్చాడు. ఆయన చాలా బాగా చెప్పాడు ఈ నకిలీ స్టాంపుకు సంబంధించి. ఇది చిన్న చితక కేసు కాదు, చాలా పెద్ద కేసు, మీరు ముందు చూస్తారు. ఈ కేసులో సురేంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఆయన చాలా కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా బాగా చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు ఈ నకిలీ స్టాంపుకు సంబంధించి. నేను ఆ రోజు అనుకున్నా మేబీ అనేసి. ఈరోజు ఈ డీకే శివకుమార్ గారి కుమారుడు, కుమార్తె ఈ కేసు చూసిన తర్వాత ఆ కేసు కూడా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. చూద్దాం మరి ముందు మీకు అందరికీ గుర్తే ఉంటుంది. డీకే ఆదికేశవ నాయుడు గారి ఫ్యామిలీ నుంచే ఒక మహిళ, ఐ థింక్ డీకే చైతన్య ఆమె జనసేన పార్టీలో చేరింది. జనసేన పార్టీలో కూడా యాక్టివ్గా ఉంది ఆమె. పోయిన ఎలక్షన్లోనే చిత్తూరు నుంచి ఆమె పోటీ చేయాల్సింది, కానీ ఆ చిత్తూరు టికెట్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఆమె సైలెంట్ అయిపోయింది. డీకే చైతన్య ఆమె పేరు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె కూడా జనసేన పార్టీలో చేరింది రీసెంట్గానే. చూడాలి మరి డీకే ఆదికేశవ నాయుడు గారి కుమార్తె, కుమారుడు వాళ్ళ కేసు ఎన్ని మలుపులు జరుగుతాయో చూడాలి. అదేవిధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఏదైతే నకిలీ స్టాంపు వ్యవహారం నడిచిందో
దాని మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద కేసులు నడుస్తున్నాయో అది కూడా ఏ మేరకు ఎంతవరకు సీరియస్ కేసు అవుతుంది అనేది కూడా చూడాలి.